డిటివి న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పట్టణంలో విఘ్నేశ్వర రజక సహకార సంఘం కొత్తపల్లి రామన్నపల్ల చాకలి ఐలమ్మ 129వ జయంతి ఉత్సవాలు కొత్తపల్లి హనుమాన్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్ల రాజేశ్వరరావు మరియు వైస్ చైర్మన్ దేశిని కోటి స్వప్న మరియు వార్డు కౌన్సిలర్లు దేశిని సదానందం, మేడిపల్లి రవీందర్, బొంగోని వీరన్న, శ్రీవారిపిట్టల శ్వేత రమేష్ మరియు కొత్తపల్లి రమన్నపల్ల రజక సంఘ అధ్యక్షులు ఓజన శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రావల సంపత్, కోశాధికారి రావల సందీప్ పాల్గొన్నారు. फूल కొత్తపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ 129వ జయంతిని బ్రహ్మాండంగా మా సోదరులు కలిసి చేయడం. మరి ఆనాడు చాకలి ఐలమ్మ జిల్లాలో నాగారం గ్రామంలో జన్మించి ఆనాడు పెత్తందారులను, రజాకారులను, మరి దొరలను ఎదిరించి పోరాడిన వీర వనిత. మరి ఆనాడు వీర వనితను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆనాడు మనకు అందరికీ తెలుసు. మరి అందరు కూడా అమాయకమైన జనాలు ఆనాడు వ్యవసాయం చేసుకోవడం ఎట్లా కూడా తెలియని రోజులలో మరి ఆనాడు మన భూములు మనకు కావాలి, మన పంట పొలాలు మనకు కావాలని ఆ వీర వనిత ఆ ఎదురాడి కొట్లాడిన సమయంలో మరి ఆనాడు పెత్తందారులు ఆమెనే కావచ్చు, ఆమె భర్తను, పిల్లలను ఎంతోమందిని హింసించి జైల్లో పెట్టినా చంపినా కూడా మరి ఏనాడు కూడా ఎనుదిరగని ఆ వీర వనిత మరి ఈరోజు జయంతి కార్యక్రమం మా రజక సోదరులందరూ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. నిజంగా కూడా వీళ్ళందరూ కూడా హర్షిస్తూ ఉన్నా. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ వీర వనితను ప్రభుత్వం చేయాలనే ఆలోచనతో మరి తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిగా చేయడం జరిగింది. మరి అందుకు హృదయాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులు మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని సత్మ కోటి గారికి, మా దేశిని సదన్న గారికి, మా శ్రీహరి గారికి, మా వీరన్న గారికి, మా రావణపల్లి రమణ గారికి, రమేష్ గారికి, మా మాజీ ఎంపీటీసీ శ్రీమామ గారికి, మరి ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొన్న మా రజక సోదరులందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ వీళ్ళైతే ఏదైతే కోరిరో మేము ఇప్పటికే మా పాల్గొనడంతో ఇక్కడనే కొత్తపల్లి దగ్గరలో మరి ఇక్కడనే రజకులు ఎక్కువ ఉంటారన్న ఆలోచనతో మరి 2 కోట్ల రూపాయలతో కూడా దోబీ కార్డు కూడా పెట్టడం జరిగింది. టెండర్ కూడా రావడం జరిగింది. మరి ఇంకా కూడా కొంత భూమి అడగడం నిజంగా కూడా వాళ్ళకు అవసరం. దాన్ని కూడా మా పాల్గొనడం మీ అందరం కూడా పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళకు సాయం చేస్తామని ప్రత్యేకంగా మేము తెలియజేస్తాము. పరిధిలో కొత్తపల్లి ఏరియాలో చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా రజక సంఘ నాయకులందరూ కలిసి ఇక్కడ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి వారు కూడా వారికి ఈ కొత్తపల్లి ఏరియాలో 6 గుంటలన్నర భూమి కూడా దోబీ ఘాట్కు కేటాయించడం జరిగింది. 2 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది. అనివార్య కారణాలతో ఆ నిధులు లాక్ అయిపోవడం జరిగింది. తాత్కాలికంగా వారు ఒక 10 లక్షల నిధులతో ఆ కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం కోసం మా మున్సిపల్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చిండ్రు. అది కూడా తప్పకుండా మా చైర్మన్ గారికి కూడా చెప్తున్నాం. అది తప్పకుండా వారికి ఆ 10 లక్షల రూపాయలు కేటాయించే ప్రక్రియ మన మున్సిపల్ తరఫునకి వెళ్ళి చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరి చాకలి ఐలమ్మ గారు వీర వనిత మరి భూమి కోసం ఆమెను ఇబ్బంది పెట్టినప్పుడు తిరగబడి మన హక్కుల కోసం, మన భూముల కోసం మనం తిరగబడితేనే మనం సాధించుకోగలుగుతామని ఒక అద్భుతమైన ఆలోచన విధానాన్ని ఆ ప్రజానీకానికి ఆనాడే కల్పించిన గొప్ప వనిత చాకలి ఐలమ్మ. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వీరుల గురించి ఇలా చాకలి ఐలమ్మ అయితేంది, సర్దార్ సర్వే పాపాని అయితేంది, మన ప్రాంతంలో ఉండే వీరుల గురించి మన చర్చలు పెట్టుకోవడం, చర్చించుకోవడం,
అధికారికంగా వాళ్ళ కార్యక్రమాలు జయంతి వర్ధంతులు నిర్వహించడం చాలా గొప్ప విషయం. మరొకసారి రజక సంఘ నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, వారు వినతి పత్రం ఇచ్చినందుకు, ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలో మా కలిసి మరియు స్థానిక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు అందరితో కలిసి ఈనాడు జయంతి ఉత్సవాన్ని అట్టహాసంగా జరగడం జరిగింది. ఈనాడు చాకలి ఐలమ్మ అంటే ఒక రజక జాతి కాదు, యావత్ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చిన మహిళామే. ఏ రోజైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో ఆ రోజు ఉద్యమంలో ధూమ్ధామ్ కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం జరిగినా చాకలి ఐలమ్మ విగ్రహం లేకుండా అక్కడ కార్యక్రమాలు జరగలేదు. తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిందే మా చాకలి ఐలమ్మ. విముక్తి కోసం భూమి పోరాటం కోసం చేసిన మహిళ చాకలి ఐలమ్మ. ఆ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆ రోజు జరిగిన తెలంగాణ ఉద్యమంలో మా రజకులందరికీ పోరాట స్ఫూర్తే ఈనాడు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని చెప్పుకుంటూ అలాంటి మహిళను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించుకుంటూ, రెండోది ఆమె పేరు మీద ఈనాడు మన కోటిలోని ఉమెన్స్ కాలేజీకి చాకలమ్మ పేరు పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మహిళల పట్ల మంచి అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడతానని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు మా పెద్దలందరికీ, రాజకీయ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ జై తెలంగాణ.